హలో. హలో. హలో అండి. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ నమస్తే. పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రతాప్ సార్, నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, చెప్పండి ప్రతాప్ గారు, మీ ప్రశ్న ఏంటి? ఓఫీర్ సార్ ఉన్నారు, అడగండి. నేను హిందూని సార్. నేను హిందూ. ఓకే అండి, సంతోషం. ఆ, వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ ఆ, బ్రదర్. సార్. మీ ప్రశ్న ఏంటి, అడగండి. ఓఫీర్ సార్ ఉన్నారు. ఆ, ఇప్పుడు అపోస్తుల కార్యం చాప్టర్ 5 ఉంది కదా సార్. ఏంటండి? అపోస్తుల కార్యం చాప్టర్ 5, ఓకే. అందులో భార్యాభర్తల్ని ఇద్దరిని మనీ అబద్ధం ఒక అబద్ధానికి ఇద్దరు భార్యాభర్తలు చంపేస్తారు కదా. అది ఎంతవరకు న్యాయం అంటారు సార్ మీకు తెలిసి? ఓకే, మీ గారు అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి అననీయ సప్పీరాల విషయంలో, ఇద్దరిని డబ్బుల విషయంలో నమ్మకం లేదు బాబు. అబద్ధం చెప్పినందుకు ఆ శిక్ష. అదే అబద్ధం చెప్పినందుకే శిక్ష అంటే, మామూలుగా మీరు మా సువార్తకు వచ్చినప్పుడు దేవుడు ప్రేమమయుడు అని చెప్తా ఉంటారు కదా. హలో. దేవుడు న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు, పాపమును ఏమాత్రము సహించని వాడు. తెలిసి తప్పు చేసుకోవడం దండిస్తాడు బాబు ఆయన. సరే, అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని శిక్షించాడు అంటారు. ఓకే సార్. మరి లోతు యొక్క కూతుర్ని ఎందుకు సార్ శిక్షించలేదు? వాళ్ళు అజ్ఞాన కాలం అది. ఆ విషయం కూడా బైబిల్లో ఉంది. ఆగాలి కదా జవాబు. సార్, నాకు అర్థం సరిగా వినపడలేదు, అందుకని అడుగుతున్నాను సార్. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట ఉంది. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండేది. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాను. యేసుక్రీస్తు ఇంకా ప్రత్యక్షం కాకముందు, ఈ పరిశుద్ధ లేఖనాలు ఇంకా రాయబడక ముందు అజ్ఞాన కాలం. యేసు ప్రభు వచ్చారు, యజ్ఞం నెరవేర్చి మళ్ళీ ఆరోహణమై వెళ్ళారు. ఈ 66 గ్రంథాల లేఖనాలు మానవులకు అందించబడ్డాక ఒకప్పటి లాగా చూచి చూడనట్టుగా ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పు చేయగానే మారు మనసు. మరి తప్పు చేసిన మారు మనసును పొందిన వాళ్ళకి స్వర్గం వస్తుందా సార్? క్షమాపణ జరుగుతుంది తప్పకుండా. నాకు అర్థమైంది మీ లైన్. తప్పు చేసి పాపాలు పోవట్లేదా? తప్పు చేసి మారు మనసు పొందుకుంటే స్వర్గం వస్తుందా అని అడుగుతున్నాను సార్. తప్పు చేసి గంగలో పొందితే పాపాలు పోవట్లేదా అంటున్నాను. లేదు, పావు సార్. తప్పు చేస్తా పావు. మన అదేంటంటే మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం కదా సార్. అంటే ఇప్పుడు మనం తెలియకుండా మన చేవని దొక్కుతాము, అది కూడా పాపమే కదా. అలాంటి తప్పులు సార్ చెప్తున్నా, ఒక్క నిమిషం సార్ చెప్తున్నాను. అదే మనకు తెలియకుండా ఒక చెవుని దొక్కేస్తాం, అది పాపమే కదా. అలాంటి తప్పులు పోతాయి, కానీ మనకు తెలిసిన తప్పులు మటుకు పావు సార్. మనకి తెలిసి చేసిన తప్పులు పావు. చాలా తప్పు, చాలా తప్పు సార్. లేదు హంతకులు బాబు, దొంగలు హంతకులు అనుకోని విధంగా రాజభటుల చేత తరంపబడి ఒక దేవాలయంలోకి వెళ్ళి మహాశివరాత్రి సందర్భంగా అక్కడ పురాణ శ్రవణం విని రాత్రి జాగరణం చేసినప్పుడు భక్తితో చేయలేదు, కావాలని దొంగతనాలు చేశారు. రాజభటులు తప్పించుకోవడానికి జాగారం చేస్తే వాళ్ళు కైలాసానికి వెళ్ళినట్టుగా కథలు ఉన్నాయి. బోర్డు ఉన్నాయి. రండి, పర్సనల్ గా రండి, చెప్తాం. సరే సార్, అయితే రైట్. ఓకే, డన్.